ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ముందర మీద రెండిటి అంశాల గురించి మీరేమంటారండి? ఇండస్ట్రీ గురించి చాలా క్లియర్ గా నిన్న డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా వివరించారండి. ఇండస్ట్రీకి కావాల్సిన ఈవెన్ టీవీ ఇండస్ట్రీకి కూడా కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఎలా మిగతా శాఖల్లో ఎలాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళకి తయారు చేయాలి, ఇక్కడికి వచ్చిన ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ ని పిక్చరైజ్ చేసిన విధానంలో కానీ టెక్నికల్ ఎయిడ్స్ తో కూడిన కొన్ని ప్లాట్ఫామ్స్ మనం తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి, టూరిజం ని డెవలప్ చేయాలి, ఇట్లాంటి మంచి ఆలోచనలు కొన్ని నిర్ణయాలు ఉన్నాయి పాలసీ మేకింగ్ లో. అది త్వరలో వెలువడతాయి. క్లియర్ గా చెప్పారు కదా డిప్యూటీ సీఎం గారు, మేము ప్యాంపర్ చేయం కానీ కావాల్సిన సదుపాయాలు అయితే కల్పిస్తామని అన్నారు. అంటే ఇండస్ట్రీకి ఏవైతే అవసరం అవుతాయో, ఇండస్ట్రీ అభివృద్ధి చెందితే ఒక 10 మందికి ఇంకా పని వస్తుంది, దానివల్ల ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన, అన్ని సంపద సృష్టి అన్ని ఇండస్ట్రీ ద్వారా కూడా కొంత మేలు అయితే సొసైటీకి జరిగిద్ది. కాబట్టి అదే ఇండస్ట్రీ కూడా చెప్పారు, ఒక సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది ప్రజల్లో ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, ఎలక్షన్ టైంలో కూడా ఒక సినిమా రావాలని కోరుకుంటారు, అది సమాజం పట్ల ఎంతో కొంత సినిమా ప్రభావం అయితే ఉంటుంది. అలాంటి దాన్ని ఒక విలువలతో కూడిన మంచి ట్రాక్ లోకి తీసుకెళ్ళడం, అది అందరికి ఉపయోగపడేలాగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకోబోతుందని కొన్ని విషయాలు కూడా ఆయన పంచుకున్నారు. సో ఎలాంటివి పెడితే బాగుంటుంది, పాపికొండలు లాంటి ప్రాంతాల్లో కానీ ఇంకా మిగతా ఏరియాస్లో కానీ ఇండస్ట్రీకి సరిపడా అన్ని అంగులతోటి వాళ్ళకి సమకూర్చి ఇవ్వాలి అనే ఆలోచన అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇందులో బెనిఫిట్ షోలు ఇట్లా సినిమాలు వచ్చినప్పుడు అంటే టికెట్ రేట్లు అమాంతం వేలు అని కాదు, కానీ ఒక సర్టెన్ ధరలో అందరికి అనుకూలంగా ఉండేదాన్ని మాత్రమైతే ప్రోత్సాహం అయితే ఉంటుందండి ఖచ్చితంగా అని చెప్పారు నిన్న డిప్యూటీ సీఎం గారు. అండ్ రెండో అంశం అండి, ఇప్పుడు అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడారు చూడండి, ఈ ఇన్సిడెంట్స్కి సంబంధించి ట్వీట్ చేశారు. అంబటి రాంబాబు గారు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడటం ఆలస్యం ఎంబడే ఏంటి అంత 27 రోజుల తర్వాత నోరు మొదిపారు. మాట్లాడలేదని బాధ, ఇప్పుడు మాట్లాడారని బాధ, వాళ్ళ బాధ ఏందో అర్థం కాదు, వాళ్ళ బాధ వర్ణనాతీతం. 11 ఫిక్స్ చేయడం వల్ల ప్రజలు పాపం దాని నుంచి కోలుకోవడానికి అందరికి చిప్పులు పోయి కోలుకోవడానికి కొంచెం టైం పట్టింది. సంబంధం లేకుండా ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు కూడా బ్యానర్ లో కూర్చొని ఏదేదో మాట్లాడేస్తా ఉన్నారు. అన్నిటికీ వాళ్ళ పార్టీతో లింకులు పెట్టుకొని ప్రతి విషయాన్ని వాళ్ళు లింక్ చేసుకొని వాళ్ళు ఏదో పెద్ద ఉద్ధరించినట్టు స్వతంత్ర సమర ఉద్యమంలో ఏదో విజయం సాధించిన ఫీలింగ్ లో వాళ్ళు కంపేర్ చేసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏదో మేము ప్రశ్నిస్తాం. ఇక్కడ కాదండి ప్రశ్నించాల్సింది, మీరు అసెంబ్లీలో చేయాల్సిన చోట. సరే, ఆయన అంశం పక్కన పెడితే ఇంకోటి రేవంత్ రెడ్డి గారేమో ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నారు హాలీవుడ్ స్థాయికి. వాళ్ళేమో ఇండస్ట్రీ ఏమో లేదు మేము ఏపీ వచ్చేస్తామని వాళ్ళు భయపడుతూ అంటున్నారు. చాలామంది పెద్దలు ఫిలింనగర్ క్లబ్లో కూర్చున్న వాళ్ళందరూ ఏంటంటే పరిస్థితులు అంత బాగలేవు, వెనకట్లాగా మనల్ని దైవాంశ సంభూతులుగా తెలంగాణలో చూసే పరిస్థితి లేదు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అంటున్నారు కదా, ఆంధ్ర వెళ్ళిపోండి, మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఎక్కడున్నాయని నేరుగా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నాళ్ళు ఇలా భయపడుతూ ఇక్కడ సినిమాలు తీసుకుంటాం, ఆంధ్ర వెళ్ళిపోతాం. కానీ పాపం సీఎం గారు అయితే మంచి మనసుతో హాలీవుడ్ రేంజ్లో మనం దీన్ని తీర్చిదిద్దాం, మీరు ఇక్కడే ఉన్నాను అంటున్నారు. ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చే అవకాశం అన్న ఉందా మీ ఉద్దేశంలో? ఇండస్ట్రీ 2 రాష్ట్రాలకు సంబంధించినట్టు తెలుగు ప్రజల ప్రైడ్, అది ఎవరో ఎక్కడెక్కడ సినిమాలు తీద్దామంటే పాన్ కార్డులు ఆధార్ కార్డులు అడుగుతున్నారు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మినిస్టర్స్. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీకి ఏం చేయాలో చేస్తా ఉంటుంది. వాళ్ళు ఇంకా ప్రణాళికలు ఏం పెంచాలి, ఏం కావాలి, మనం ఆ స్థాయిలో డెవలప్ చేద్దాం అని చెప్పి చర్చలు జరిపారు. ఇంక వాళ్ళకేమి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అంత భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళు ఇండస్ట్రీ తరలిపోవడం అన్నాడు, ఒకే చోట ఉండడం మళ్ళీ వెళ్ళిపోవడం. అంటే ఇండస్ట్రీ ఏమనుకుంటుందంటే మాడు మీద కొట్టి మందేశారని, అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తర్వాత మందేసి ఇదేంది మేము హాలీవుడ్ స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్దామంటే మీరేంటి అట్లా బీసుకుపోతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా ఎవరు మాట్లాడట్లా, మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటది, లేకపోతే మీరు ఊహాజనితంగా ఏదేదో స్క్రీన్ ప్లే రాసేసి మమ్మల్ని మాట్లాడమని ఇండస్ట్రీ వాళ్ళు రాసే స్క్రీన్ ప్లే తోటి పోలిస్తే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీరు అనుకుంటున్నారు. మీరు రండి, మీరు ఇండస్ట్రీ, మీ నాయకుడే ఇండస్ట్రీ నుంచి ఉన్నాడు, మీరు ఎవరు డైరెక్ట్ గా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడారు, అండ్ ఆయన మురళీమోహన్ మాట్లాడారు, సురేష్ మాట్లాడారు, వీళ్ళందరికీ నేను చెప్పి మాట్లాడిచ్చానా, మీరు చెప్పి మాట్లాడిచ్చారా? మీరు వాళ్ళు మాట్లాడింది వినలేదా, చూడలేదా? మీరు వాళ్ళు మాట్లాడింది నేను చెబుతున్నా,
వాళ్ళు ఫ్రైటన్ అవుతున్నారు. అక్కడ భయానకమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ నెలలో ఎలాంటి కేసులు వచ్చి పడతాయో మీద అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఒక్కడి వల్ల మేము ఇంతమంది ఇబ్బంది పడాలా అని వాళ్ళు నేరుగా అడిగారు. అది నేనన్నది కాదు, వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడారు. మీరు చూడలేదేమో, బహుశా మీరు వేరే మీ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల మీరు చూడలేకపోయారు. ఒకసారి చూడండి, అది చూసి మాట్లాడండి. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడింది కూడా చూసే టైం అదే అంటే తమ్మారెడ్డి భరద్వాజ పట్ల మీకున్న అభిప్రాయం అదనమాట. ఆయన ఏం సీనియర్ ప్రొడ్యూసర్, ఇవాళ కాదు నిన్న మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఏం కాదు. ఆయన 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. వీడియో మాట్లాడతారా అని మేము యాడ్ చూసామండి. వాళ్ళకి అదే ఇంప్రెషన్ ఉంటుంది. మరి దగ్గుపాటి సురేష్ రిటైర్ అయ్యాడా? మురళీమోహన్ గారు రిటైర్ అయ్యారా? చాలా యాక్టివ్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటది. వాళ్ళు ఎవరు ఏది స్పందించినా దాని మీద విశ్లేషణ చేసేది కాదు కదా. ఇప్పుడు మన రాజకీయ అంశాల గురించి మాట్లాడుకుందాం అండి. వాళ్ళు రాజకీయం మాట్లాడిన టికెట్ల గురించి మాట్లాడుతున్నారండి. పాపం వాళ్ళు రాజకీయాల జోలికి రాళ్ళు. అదే మరి రాజకీయాల గురించి రాలేదు. మనము ఇక్కడ మన డిబేట్ లో రాజకీయ అంశాల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళేదో అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. మనకు నచ్చడమే మనం మాట్లాడకూడదు. అది మీరు మొత్తానికి మీరు సూత్రీకరిస్తున్నది ఏంటంటే మనకు నచ్చడమే మనం మాట్లాడకూడదు, అంతేనా? అలానే కాదు, అందరూ ఇప్పుడు రకరకాల మంది మాట్లాడుతుంటారండి. అన్నిటికీ విశ్లేషణ చేసి కూర్చోవడం రకరకాలు కాదు కదండి. దే హావ్ సర్టెన్ వాల్యూ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళని ఎట్ట తీసిపారేస్తారు మీరు? దగ్గుబాటి సురేష్ ని, మురళీమోహన్ ని, తమ్మారెడ్డి భరద్వాజ్ ని. ఇప్పుడు ఇండివిజువల్ గా వాళ్ళు చేసే అనాలిసిస్ వేరుగా ఉంటదండి. వాళ్ళ అనాలిసిస్ తమ్మారెడ్డి భరద్వాజ్ అనాలిసిస్ చేస్తాడు, సురేష్ అనాలిసిస్ చేయడు, మురళీమోహన్ అనాలిసిస్ చేయరు. లింక్ చేసి మీ స్పందన ఏంది అంటే మేము అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేము. ఇండస్ట్రీ గురించి అండి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఇండస్ట్రీ ఇక్కడేమో హాలీవుడ్ అంటున్నారు తీసుకెళ్తామని, ఎక్కడికో తీసుకెళ్తామని అంటున్నారు ఆయన. వాళ్ళు ఎక్కడికో వద్దు, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం అంటున్నారు. మీరు స్వాగతిస్తారా లేదా కూటమి ప్రభుత్వంగా? అది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోమన్నారనో లేకపోతే వాళ్ళు వస్తామని స్వాగతించడం కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక క్రమశిక్షణగా ఇండస్ట్రీకి ఏం చేయాలనే ఒక సంకల్పంతో ఉంది. వాళ్ళు వెళ్ళపోమని అనకపోయినప్పటికీ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పర్యాటక ప్రాంతాలకి ఇండస్ట్రీతో ఎలా ముడిపెట్టాలి, ఇక్కడ ఎలాంటి అంశాలతోటి కొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎలా జరగాలి అనే దాని మీద ఆల్రెడీ జరుగుతుంది. దాని మీద ఒక వర్క్ జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇండస్ట్రీకి సానుకూలమైన వాతావరణం ఎక్కడైతే క్రియేట్ చేయడం జరిగింది. అది తెలంగాణ